వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ఇవాళ వార్తల ముఖ్యాంశాలు. కర్ణాటక ముఖ్యమంత్రి కేవలం 26 మంది పర్యాటకులు మాత్రమే చనిపోయారు. దాని గురించి దిగ్భ్రాంతి చెందవలసిన అవసరం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య అనడం సిగ్గుచేటు. నువ్వు హిందువా ముస్లింవా అని తెలుసుకుని చంపడం అన్యాయం. ఇది 26 మంది పైన జరిగిన సంఘటన కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి హిందువుకు జరిగిన సంఘటన అని మనం గుర్తు చేసుకోవాలి. హిందూ మహిళను చంపము, మీరు నరేంద్ర మోదీకి చెప్పండి. పాకిస్తాన్ వాళ్ళము మేము, చంపమని చెప్పండి అని చెప్పడం అన్యాయం. పాకిస్తాన్ భారతదేశానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అదేవిధంగా మొన్న కాశ్మీర్ పెహల్గాంలో జరిగినటువంటి దాడి, ఈ దాడి మన దేశవ్యాప్తంగానే కాదు, అన్ని ప్రపంచ దేశాలనే దిగ్భ్రాంతికి గురి చేసింది. మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేయడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది ఒక అమానుషమైనటువంటి దాడి, హేయమైనటువంటి దాడి. ఉగ్రవాదులు పూర్తిగా పిరికి పందలుగా మారి పాకిస్తానీలు ఈ ఉగ్రవాది దాడి వెనుక ఉన్నటువంటి పాకిస్తానీలు పిరికి పందలుగా పర్యాటకుల పైన, అంటే చేతిలో ఎలాంటి ఆయుధాలు లేనటువంటి నిరాయుధులైనటువంటి వారి పైన, పర్యాటకులు అక్కడ కాశ్మీర్లో ఎండాకాలము వేసవి సెలవుల్లో భార్య పిల్లలతో వాళ్ళు ఆ వేసవి సెలవులకు అక్కడ ఆ ప్రాంతంలో వెళ్ళి చూడాలని, కాశ్మీర్లో ఉన్నటువంటి అందాలను చూడాలని, ఆ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా అక్కడ పెద్ద ఎత్తున టూరిజం లేకపోవడము, 370 ఆర్టికల్ రద్దు తర్వాత, ఆ ప్రాంతంలో నరేంద్ర మోదీ గారు 370 ఆర్టికల్ని రద్దు చేసిన తర్వాత, ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో 370 ఆర్టికల్ని రద్దు చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకొని 370 ఆర్టికల్ని రద్దు చేసి శాంతియుతంగా ఈరోజు కాశ్మీర్లో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఎన్నికలు జరిగినాయి శాంతియుతంగా. ఈరోజు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ప్రజలే కాకుండా ఆ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున చూడడానికి కూడా పెద్ద ఎత్తున వేరే రాష్ట్రాల నుంచి కానీ దేశవ్యాప్తంగా దేశ నలుమూలల నుంచి అక్కడికి పర్యాటకులు వెళ్తున్నారు. విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. స్విట్జర్లాండ్కు తీసిపోని విధంగా ఉన్నటువంటి కాశ్మీరు ప్రాంతాన్ని చూడడానికి మరి ఎంతోమంది పర్యాటకులు మరి రోజు వస్తుపోతున్నటువంటి సందర్భంలో అక్కడ పర్యాటకుల పైన ఆ దాడి అంటే చాలా హేయమైనటువంటి దాడిగా వర్ణించవచ్చు. ఈరోజు ఒక పిరికి పంద చర్యగా దాన్ని మనం అందరం కూడా భావించవచ్చు. కశ్మీర్ పెహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ మర్కాజీ ఇంతజామియా కమిటీ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు కొవ్వొత్తులతో పాకిస్తాన్ ముర్దాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, ఆవాజ్ దో హమ్ ఏక్ హై అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మర్కాజీ ఇంతజామియా కమిటీ అధ్యక్షుడు అఖ్తర్ జానీ ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించారు. పెహల్గాం దాడికి నిరసనగా మా మెట్పల్లి మర్కజ్ ఇంతజామియా కమిటీ మిల్లెట్ సేమ నుంచి 2 నిమిషాలు మౌనంగా కోరుతున్నాం. पाकिस्तान आवाज दो। मैं बोला आप कंटिन्यू 3 स्लोगन मुर्दाबाद मुर्दाबाद मुर्दाबाद
కాకినాడ నగరంలో స్థానిక ఏటిమొగలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామాలయం వద్ద శ్రీ సీతారామ కళ్యాణం పురస్కరించుకొని శ్రీ కోదండరామ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో భారీ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే తనయుడు యువనేత వనమాడి మోహన్ వర్మ పాల్గొని ముందుగా స్వామివార్లని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్న సంతర్పణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్ వర్మ మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని, అటువంటి అన్నదానం భారీగా చేపట్టిన కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. చాలా చూడండి. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు జెండా ఎగురవేసి వరంగల్ సభకు బయలుదేరి వెళ్లిన నాయకులు మాజీ ఎంపీటీసీ పచ్చా సీతారామయ్య, నెల్లూరు హనుమంతరావు, బండ్ల నారాయణ, మరికంటి రాంబాబు, తేజావత్ నారాయణ, జిడుగు నరసింహారావు, బెల్లంకొండ నరసింహారావు తదితర నాయకులు వెళ్లారు. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ! పత్తా సేద్రాయ గారి నాయకత్వం, పత్తా సేద్రాయ గారి నాయకత్వం. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో పంచపాండవుల సైత శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా బాణాపురం గ్రామంలో బోనాల కోలాటం, డప్పు వాయిద్యాలతో అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన అర్చకులు గుంటూరు పద్మనాభాచార్యులు, దేవాలయ చైర్మన్ చింతకాయల రామారావు మరియు ముదిరాజ్ సంఘం మొత్తం ఆశలు పాల్గొన్నారు. బొమ్మలు
గోపాలపురం గ్రామంలో ఉన్న హైటెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్లో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. తీసేసిన 10 నిమిషాలు వదిలేస్తే వెళ్ళిపోతారండి, అందరూ వెళ్ళిపోతారు. ఒక 2 నిమిషాలు వాళ్ళని డిస్టర్బ్ చేయాలి. ముఖ్యంగా ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగుల పట్ల పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. అలాగే 8 లక్షల కోట్లు పెట్టుబడులు మరి 11 నెలల్లో తీసుకురావడం జరిగింది. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఏ రోజు కూడా నిరుద్యోగుల పట్ల ఎప్పుడు చిత్తశుద్ధిగా లేరు. కేవలం వాలంటరీ వ్యవస్థని వాళ్ళు కార్యకర్తలు వాలంటరీ వ్యవస్థగా పెట్టుకుని 5,000 శాలరీ ఇస్తూ వాళ్ళ యొక్క పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు. మరి ఈ రోజున సుమారు 8 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 2 నుంచి 3 లక్షల ఉద్యోగాలు రానున్న 2 సంవత్సరాలతో భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే డిఎస్సి కూడా తగ్గించారు. మరి ఈ రోజున ఈ గోపాలపురంలో స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ సుమారు 2008 నుంచి నిర్వహిస్తున్న ఉత్తర సునామీ కుమార్ గారు మరి అనేక వేల మందికి స్కిల్ చేస్తూ అదర్ స్టేట్స్కి ఇతర దేశాలకి వేల సంఖ్యలో పంపడం, అదేవిధంగా హైటెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ అని గత 40 సంవత్సరాల నుంచి బయటికి ఇతర దేశాలకు పంపుతూ. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని కేజీ సత్రం గ్రామంలోని చీకురుపల్లి ఎంపీపీ పాఠశాలలో జనసేన మండల యువత అధ్యక్షుడు ఏ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో తిరుపతి రమాదేవి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వారి నేతృత్వంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 100 మంది చుట్టుపక్కల గ్రామాల వారు వచ్చి వివిధ జబ్బులను పరీక్షించుకొని ఉచితంగా మందులు తీసుకోవడం జరిగింది. జగన్గూడ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో
షామీర్పేట్ ఉమ్మడి మండల సభ్యులు మరియు దాతల సహాయ సహకారంతో ఆదివారం 8వ అమావాస్యను పురస్కరించుకుని అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటేష్ గుప్తా సతీమణి విచ్చేశారు. వారికి ఆర్యవైశ్య సంఘ సభ్యులు శాల్వాతో సత్కరించి జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు. మా సంఘంలో మహిళా మనులు చాలా ఫాస్ట్. చూడరమ్మ సతులాల శోభా పతి చూడి కుడుతనాచారి శోభాని 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 అలగి మరుదో బాముని కలియట చక్కదనానికి మరుదు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ నిర్మల్ జిల్లా బైన్సా మండలం సుంక్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరుగుతోంది. దేశవ్యాప్తంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నందున హిందువులు ఐక్యంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ స్వామి వివేకానంద వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, माता की जय, भारत माता की जय, माता की जय, भारत 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 माता की जय. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భూత్పూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి అనంతరం జెండా ఊపి వాహనాల ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆలా మాట్లాడుతూ ఆనందోత్సవాల మధ్య 700 వాహనాలలో వరంగల్కు బయలుదేరిన దేవరకద్ర బీఆర్ఎస్ శ్రేణులు అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎజెండాగా నిలిచి గెలిచిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు.
పార్టీ శ్రేణులకు ప్రజలకు బీఆర్ఎస్ రజతోత్సవ శుభాకాంక్షలు అని తెలిపారు. రైతును రాజును చేసిన రైతు బంధు ఈ జెండా కోట్లాది మందికి గుండె తప్పుడి జెండా తెలంగాణ ఆత్మ గౌరవం నిలిపినది జెండా గులాబీల బైన్సా పట్టణంలోని పాత పోస్టాఫీస్ చౌరస్తా వద్ద బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్, పట్టణ సిఐ గోపీనాథ్ సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. పరిస్థితిలో కూడా మైనర్ పిల్లలకి వాహనాలు ఇవ్వకండి డ్రైవ్ చేయడానికి. ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్స్ లేదో ఇమ్మీడియట్గా రేపు వెళ్ళి అప్లై చేసుకోండి. ఎల్ఆర్ వస్తుంది. వాళ్ళకి ఏదైనా మరణం సంభవిస్తే అది ఆల్మోస్ట్ మర్డర్ కేసు లాగా అవుతుంది. అది కాకుండా వాళ్ళు మైనర్లు అయితే ఇంకా పేరెంట్స్ కానీ ఆ వెహికల్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద మర్డర్ కేసు చేయడం జరుగుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనర్లకు దయచేసి బైక్స్ ఇవ్వకండి. బైక్స్ కానీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ కానీ ఏవి కూడా ఇవ్వకండి. అంత చిన్న చిన్న పనులు ఉంటే వాళ్ళు సైకిల్ వాడచ్చు. చాలామంది టిఫిన్లకు పోతున్నాం సార్, ఇప్పుడే వచ్చినాం సార్, కూరగాయలకు వచ్చినామంటారు. ఈ మాత్రం దానికి మైనర్లకు బైక్ ఇవ్వడం అవసరమా? ఒక సైకిల్ కొనిస్తే వాళ్ళకు కూడా ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది. చిన్న చిన్న లోకల్ పనులన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. ఎందుకు అనవసరంగా రిస్క్ తీసుకొని మీరు వాళ్ళకి బైక్స్ ఇవ్వడం? దీనివల్ల తప్పు వాళ్ళు చేసిన మైనర్లు ఎప్పుడు కూడా తప్పు అని అన్నారు. వాళ్ళకి ఎవరైతే పేరెంట్స్ ఇస్తున్నారో వాళ్ళదే తప్పు అవుతుంది. समझ गए? जिसका भी उसका कसूर रहता तो उनके ऊपर मर्डर केस भी बन सकता. तो मेहरबानी करके किसी भी माइनर को अपना व्हीकल मत दो, चलाने मत दो. अपना घर में खुद आप काउंसलिंग करो कि अपना बच्चा जो माइनर है वो गाड़ी लेके बाहर ना निकले. और जिसका भी ड्राइविंग लाइसेंस नहीं है उन्हें बिल्कुल गाड़ी नहीं चला सकता. अगर ऐसा कोई अभी तो काउंसलिंग और पेनल्टी से जा रहा. अभी नया एक्ट आया तो विदाउट ड्राइविंग लाइसेंस कोई ड्राइव कर रहा है तो 10,000 तक फाइन गिर सकता. इवन हेलमेट भी नहीं पहन रहा है तो 5,000 का फाइन है. इतना सब कुछ क्या ये गरीब लोग कैसा करते? बेहतर यही है अपना जो भी माइनर है गाड़ी मत दो. अगर लाइसेंस नहीं है तो लाइसेंस निकलवा लो, उसके बाद ही गाड़ी चलाओ. नहीं तो बराबर फाइन करना पड़ता और क्रिमिनल केसेस भी छेड़ना पड़ता. రోజు వాట్సాప్లో వీడియోస్ కూడా చూస్తున్నా. బంగారుపాలెం మండల అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ నుండి బదిలీపై చిత్తూరు, పొంగనూరు, సదం మండలాలకు వెళ్లిన ఏఎస్ఐ వల్లెమ్మ, కానిస్టేబుల్ ఉమాశంకర్, సురేంద్ర అనితలకు ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు బంగారుపాలెం పోలీస్ స్టేషన్ నందు సిఐ కత్తి శ్రీనివాసులు ఆధ్వర్యంలో వారికి పూలమాలలు వేసి శాలువాలు కప్పి స్వీట్స్ అందించి సిబ్బందితో కలిసి సన్మానం చేయడం జరిగింది.
ఎప్పుడో చేయాల్సిన ప్రోగ్రామ్ మా స్టేషన్ నుంచి 5 years పూర్తిగా కంప్లీట్ చేసుకొని వాళ్ళ సేవలు మండల ప్రజలు బాగా నుంచి ఎటువంటి ఇది లేకుండా ఇక్కడ నుంచి వీళ్ళు అంతా తుమ్మనూరు తర్వాత దాంట్లో వెళ్ళడం జరిగింది. కాబట్టి వీళ్ళు ఉండే పీరియడ్ కూడా నేను నాతో దాదాపు ఒక 6-7 నెలలు కలిసి పనిచేసినారు. ఈ పనిచేసే టైంలో కూడా మన ఏఎస్ఐ గారు అయితే వెళ్ళే మా పాపం బాగా మహిళలు ఎవరైనా వచ్చాను వాళ్ళు రిసీవ్ చేసుకొని ఆ కంప్లైంట్లను నీట్గా మాట్లాడి పరిష్కారం చేసి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రాసుకుని వచ్చి నా దగ్గర విషయాలు ఇట్లా డిస్పోజ్ చేసామని చెప్తా ఉండేది. ఇప్పుడు వాస్తవంగా ఆమె లోటు మనకు రిసెప్షన్లో కనపడతా ఉంది. అదేవిధంగా అనిత కూడా ఏ ఊరు సర్టిఫికేట్ కానీ పిఎస్ సర్టిఫికేట్ కానీ పాపం అర్ధరాత్రి కానీ పని చేసి చెప్పినా కానీ మార్నింగ్ ఒకటే రోజు 10 ఊరు సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. పిఎం సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. తిరుపతి కానీ ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి బాగా ఒక జంటు మేలు తీసి మాదిరి పనిచేసింది. ఆ పాపంలో కూడా ఇప్పుడు మనం నెక్స్ట్ ఆ పాప ప్లేస్లో ఎవరు పెట్టాలనేది కూడా కొద్దిగా ఆమె ట్రాన్స్ఫర్ అయినాక కొద్దిగా మేము ఆలోచన పడడం జరిగింది. అదేవిధంగా ఉమాశంకర్ పాపం ఎంసీఆర్ తర్వాత రిప్లేస్ ఏదైనా కానీ ఇది లేకుండా టైం టు టైం పెట్టుకొని టైం టు టైం వచ్చి పోయేవాడు. కాబట్టి ఆ ప్లేస్ను కూడా భర్తీ చేయడానికి మాకు ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీ యొక్క సేవలు ఈ బంగారుపాలెం పోలీస్ స్టేషన్లో ఎవరు కూడా మరవలేనివి. కాబట్టి మీరు ఇక్కడి నుంచి అక్కడికి బదిలీ వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు ఇప్పుడు వెళ్ళిన పోలీస్ స్టేషన్లో కూడా అదేవిధంగా ప్రజలకు సామాన్య మానవులకు కొద్దిగా అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే దిశగానే మీరు మీ ప్రయత్నం ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. కాబట్టి మరొకసారి అవకాశం ఉంటే ఎక్కడైనా జిల్లాలు ఉంటే మరొకసారి మీరు మళ్ళీ నాతో కలిసి పనిచేయాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన పోలీస్ మన స్టాఫ్ తీసుకుని ఎస్పెషల్లీ మన రైటర్ భువను తర్వాత మన సిబ్బంది అందరూ అధ్యక్షులు రామచంద్రారెడ్డి బాబు ప్రసాద్ ఎస్ఐ కొత్తగా వచ్చినాడు. తర్వాత మన సిబ్బంది అందరూ గుడి నీరజాక్షులు తర్వాత అందరూ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మనుగూరు నుండి వరంగల్లో జరిగే రజతోత్సవ బహిరంగ సభకు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పార్టీ జెండా ఊపి వరంగల్ బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని డాన్సులు చేస్తూ కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ వరంగల్ బయలుదేరినారు. మిత్రులారా అందరికీ నమస్కారం. అందరూ కార్లలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా మనం చేస్తా ఉన్నాం. అట్లాగే 2 నిమిషాలు బయ్యారం మన కేసీఆర్ గారి నాయకత్వం రేగా కాంతారావు గారి నాయకత్వం
వైన్సా పట్టణంలో మార్కెట్ ఏరియాలో మన కార్యకర్త షాప్లో మన్ కీ బాత్ కార్యక్రమం వీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు మహాగాం గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ అప్పల రాకేష్ అధ్యక్షుడు మల్లేష్, బూత్ అధ్యక్షులు గోవర్ధన్, కిరణ్, నాయకులు దిలీప్, వెంకటేష్, భీమాశంకర్, ప్రవీణ్, కార్యకర్తలు పాల్గొన్నారు. हर भारतीय का खून आतंकी हमले की तस्वीरों को देखकर मैंने की कोशिश की और उन्हें बता भी देते। आज उनके लगाए सेब के पेड़ों पर काफी मात्रा में सेब उगते हैं, जिसे बेचने से उन्हें अच्छी कमाई भी हो रही है। साथियों, अब जब सेबों की चर्चा हो रही है तो आपने केसर की खेती कम हुई होगी, लेकिन अब किन्नौर की खूबसूरत सांगला घाटी में केसर की खेती होने लगी। ऐसा ही एक उदाहरण केरला के वायनाड का, यहाँ भी केसर उगाने में सफलता मिली और वायनाड में బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు వెళ్తున్న బస్సులను అడ్డుకుంటున్న ఆర్టీఓ పోలీసులు. ఖమ్మం తిరుమాలయపాలెం వరంగల్ రోడ్డుపై బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు వెళ్తున్న బస్సులను అడ్డుకుంటున్న ఆర్టీఓ పోలీసులు. విషయాన్ని తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకొని ఆర్టీఓ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు సండ్రా వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి. ఒక వారం ముందు మార్నింగ్ మా డిపార్ట్మెంట్ ఏం చెప్పారు కూడా నమ్మాలి కదా సార్. మార్నింగ్ మా డిపార్ట్మెంట్ మీరు చేయబాగలొద్దు, ఎందుకంటే మీరు ఎవ్వరు మాకు శత్రువులు కాదు. ఇప్పుడు అర్థమైందా? మీరంటే మీలో కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, మాకు తెలుసు. కానీ మీ డ్యూటీ మీరు చేసుకోండి, వద్దు మేమేమన్నాం. మేము అదే చేస్తున్నాం కదా సార్. మా డ్యూటీ మా ఫ్యామిలీ ఏ రోజు కూడా సపరేట్ మీరు జరగండి అన్న, కొద్ది సైడ్ ఇవ్వండి.